శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఒక యాక్టర్గా నాకు తెలిసి 20 ఏళ్ళు దాటిపోయింది. సరే ఇయర్స్ చెప్పకూడదు, వదిలేస్తున్నాను. 25 ఇయర్స్ చాలా సినిమాలు చేస్తుంటారు. బట్ శంబాలా మూవీకి వచ్చేలకే ప్రత్యేకత ఏంటంటే హీరోకో విలన్కో లేకుంటే ఒక ఆర్టిస్ట్కో కాకుండా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రతి క్యారెక్టర్కి ఒక గుర్తింపు వచ్చింది, ఒక సక్సెస్ వచ్చింది, ఒక పేరు వచ్చింది. చాలా అరుదుగా జరగద్దు ఇండస్ట్రీలో ఇలాంటి మ్యాజిక్స్. అవును. సో శంబాలా మూవీ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అది ఎలా అంటే శంబాలా మూవీ సక్సెస్ మీరు జెర్సీ సినిమా చూసారా? అవును. అందులో నానిగారు ట్రైన్ దగ్గరికి వెళ్ళి అరుస్తారు కదా, అవును. సేమ్ అదే మూమెంట్. శంబాలా మూవీ సక్సెస్ మా టీం అందరికీ అదే మూమెంట్. అందులో అందరికంటే ముఖ్యంగా జనాలందరూ కోరుకున్నట్టుగా, జనాలందరూ విష్ చేసినట్టుగా ఆది గారికి చాలా పెద్ద సక్సెస్ అది. ఓకే, మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆయనతో పాటు యూనో మాకందరికి కూడా సక్సెస్ రావడం, ఆ సక్సెస్ఫుల్ సినిమాలో మేమందరం కూడా ఒక మంచి మంచి రోల్ ప్లే చేయడం. అంటే ఇలాంటి సినిమాలు దే యూజువలీ డోంట్ హ్యాపెన్, అంటే అట్లీస్ట్ తెలుగులో. బికాజ్ మన తెలుగు ఫార్మాట్ వేరు. అంటే వీఆర్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్, అలా వెళ్తా ఉంటాం. బట్ ఇందులో ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్, ప్రతి క్యారెక్టర్ ఒక కథ. అవును, కాన్సెప్ట్. ప్రతి క్యారెక్టర్కి ఒక కథ. అవును. ఇలాంటి సినిమాలో నేను భాగమయ్యి అందులో ఒక మంచి రోల్ ప్లే చేయడం, నా రోల్కి కూడా పేరు రావడం, జనాలు నన్ను గుర్తుపెట్టుకొని మరి కొంతమంది ఫీల్ అయ్యి అంటే నా క్యారెక్టర్ని బాగా అప్రిషియేట్ చేసిన చాలా మంది ఉన్నారు, ఫోన్ చేస్తున్నారు. యా, సో మీరు చెప్తుంటే నాకు గుర్తు వస్తుంది, థియేటర్లో నేను మీడియా షో చూస్తున్నాను. మీ క్యారెక్టర్ అంటే మామూలుగా సినిమా రిలీజ్ అయింది కాబట్టి చాలా రోజులైంది కాబట్టి చెప్పేస్తున్నాను. మీ క్యారెక్టర్ ఒక దశకి నాకు ఎండ్ అయిన తర్వాత చాలామంది ఆ హనుమంతు క్యారెక్టర్తో రిలేటెడ్ అయిపోయారు. అయ్యో హనుమంతు చనిపోయాడా, హనుమంతుని ఎందుకు తీసుకెళ్ళామని హీరోని అడుగుతున్నారు. అది సినిమాని మర్చిపోయి ఇన్వాల్వ్ అవుతుంది. సినిమా చూసి కిందికి వస్తుంటే లిఫ్ట్ లో నాతో చాలా మంది డిబేట్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎలా చేశారు మీరు వెళ్ళాల్సింది లేకుండే, మీరు వెళ్ళకుంటే బాగుండేది. అయ్యో, అంటే నాకు అది హ్యాపీ అనిపించింది, సక్సెస్ చాలా హ్యాపీ అనిపించింది నాకు. వాళ్ళు నాతో డిబేట్ పెడుతున్నారు, మీరు వెళ్ళకుండా ఇంకోలా చేయొచ్చు కదా, ఇంకోలా తను ఒక్కడే వెళ్ళొచ్చు కదా, ఈ పైల్వాన్ క్యారెక్టర్ ఇంకా తను ఒక్కడే వెళ్ళొచ్చు కదా, మీరు ఎందుకు వెళ్ళారు, ఇలా మాట్లాడుతూ ఉంటే మేము ఇంకా ఇంకోలాగా అనుకున్నాం కథని, మీ లోపలికి వస్తుందేమో అనుకున్నాము. ఇలా చెప్తా ఉంటే చాలా అంటే అంత కనెక్ట్ అయిపోయారు ఆ క్యారెక్టర్కి. సో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి అబ్బా. కరెక్ట్. వచ్చినప్పుడు ఆ టీం చరిత్ర మారిపోతుంది. అంటే ఆ టీంలో పనిచేసిన ఒక హిట్ సినిమా చేస్తేనే, అందులో చిన్న క్యారెక్టర్ చేసినా సరే, ఒక హిట్ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా సరే వాళ్ళ జీవితాలు ఎప్పటికీ మారిపోతాయి. ఇది నేను బాగా బలంగా నమ్ముతాను. ఇది వన్ ఆఫ్ ద సక్సెస్ మీట్లో కూడా చెప్పాను. అవును. ఒక హిట్ సినిమా వస్తే ఆ సినిమా తాలూకు పనిచేసిన ప్రతి ఒక్కరు, ఎవ్రీ డిపార్ట్మెంట్ అదొక అడ్రస్ కార్డ్ అయిపోతుంది వాళ్ళకి. అంటే ఒక ఏమంటారు మనం, ఇన్విటేషన్ కార్డా, అది విజిటింగ్ కార్డ్. ఎగ్జాక్ట్లీ, విజిటింగ్ కార్డ్ అయిపోతుంది వాళ్ళకి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఎంట్రీ, ఇది పలానా సినిమాలు చేసామంటే తెలియని ఒక అటెన్షన్ మనం. అలాంటిది ఆ శంబాలా లాంటి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసి, ఒక క్యారెక్టర్ బేస్డ్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసి అందులో కొద్ది గొప్ప పేరు రావడం అనేది ఇట్ ఈస్ లైక్ అదే ఇంకా జెర్సీ మూమెంటే నానిగారి సినిమా. ఇంకా అది నా పర్సనలీ నా ఫేవరెట్ సినిమా అది. సూపర్. అంటే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో లేకుంటే నేను హీరో గారిని ఇబ్బంది పెట్టాలనో అడగట్లేదు. నాకు మీరు చెప్పిన మాటల ద్వారా ఆ ప్రశ్న వచ్చింది. మీరు గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు డేట్స్ అడ్జస్ట్ చేయడం చేత కాదు, ఒక్కో సినిమాకి నేను 30 రోజులు 40 రోజులు బల్క్గా ఇచ్చేస్తాను, కాబట్టి నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నాను అని చెప్పి మీరు ఒక మాట మాట్లాడారు. అవును, అవును. అయితే శంబాలా మూవీ విషయానికి వస్తే శంబాలా మూవీకి కూడా మీరు చాలా వర్కింగ్ డేస్ చేశారు. అవును, అవును. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, మీకు మీ సమస్య ఏందో తెలిసింది, శంబాలా మూవీకి కూడా ఇన్నే వర్కింగ్ డేస్ ఇచ్చారు, బట్ ఆది సాయి కుమార్ గారికి హిట్ పడి అప్పటికే చాలా సంవత్సరాలు అయిపోతుంది. అవును. ఈ మూవీకి ఒప్పుకునేటప్పుడు ఏమైనా ఆలోచించారా, వేరే సినిమాకి ఇచ్చుకుంటే కెరీర్కి హెల్ప్ అవుద్ది కదా, లేకుంటే కథ వినకముందే నేను చెప్పేది, ఏదైనా ఆలోచించారా? పూర్తిగా మీ ఆలోచన విధానం ఎలా ఉండింది? నేను ఐ గెస్ ఈ కథ ఈ శంబాలా అనే సినిమా నాకు రావడానికి మెయిన్ కారణం మహీధర్ గారు. ఓకే. ప్రొడ్యూసర్ మహీధర్ గారు మేము కాలేజ్ టైమ్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. అంటే కాలేజ్ టైం అంటే నా కాలేజ్ సీనియర్స్, ఆయన ఒక క్లాస్,
ఏసీఎఫ్ లాగా Okay. మేమిద్దరం ఒక కాలేజ్, నేను మా సీనియర్ ఒక కాలేజ్ అయితే ఆయన నా సీనియర్ మైదర్ గారు స్కూల్ మేట్స్. సో నాకు అలా మైదర్ గారు ఫ్రెండ్ ద్వారా మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్. అయితే ఆయన లాస్ట్ సినిమా నేను పవర్ ప్లే చేశాను. పవర్ ప్లే చేసి పవర్ ప్లేలో పోలీస్ రోల్ చేశాను నేను. పవర్ ప్లే అనే సినిమా రాస్తారు ఉంది, మన ఇదేమంటారు కరోనా టైంలో రిలీజ్ అయింది. ఆ పవర్ ప్లే అనే సినిమాలో పోలీస్ రోల్ చేసి అది అలా జరిగిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడు మహేందర్ గారు యుగంధర్ గారితో సినిమా చేస్తున్నారు. ఒక క్యారెక్టర్ గురించి అనుకుంటున్నారంట. దీనికి ఎవరు అని అనుకుంటుంటే సెట్ అవ్వట్లేదు వాళ్ళకి. మహేందర్ గారు నా ఫోటో పంపించారంట. మధునందన్ మన ప్రీవియస్ సినిమాలో చేశాడు, పోలీస్ రోల్లో చూడండి అని. ఎందుకంటే పోలీస్ గెటప్పే కదా. పంపిస్తే ఆయన బాగుంటారండి, మన కథకి పర్ఫెక్ట్, ఆయన రమ్మనండి అని అంటే నేను వెళ్ళాను. కథ విన్నాను. కథ విన్న రోజే డిసైడ్ అయ్యాను ఈ సినిమా హిట్ అని. మీరు అన్నట్టు కథ వింటే ఇంకా వేరే థాట్ రాదులేండి. సో కథ విన్న రోజే హిట్ అయ్యాను. అది కథ విని నేను డైరెక్టర్ గారు కథ అయిపోయిన తర్వాత క్యాజువల్గా మాట్లాడుతూ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాం. ఆయన అడిగింది ఒకటి, సార్ ఈ సినిమాకి మీరు డేట్స్ అని అదని ఏం పెట్టుకోకండి సార్, ఎందుకంటే ఈ సినిమా నేను కొంచెం ప్లాన్డ్గా వెళ్దాం అనుకుంటున్నాను, ఈ సినిమాకి బాగా ప్లాన్డ్గా చేద్దాం అనుకుంటున్నాను. సో డేట్స్ అని పెడితే నాకు అంటే అలా ఎవరన్నా డేట్స్ క్లాషెస్ వల్ల నాకు ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ నా ప్లానింగ్ లో మిస్ అవుతుంది, నేను అనుకున్నది ఎగ్జిక్యూట్ చేయలేకపోతాను అని ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. అప్పటికే నాది అదే స్కూల్. ఒక సినిమాకి డేట్స్ ఇచ్చేస్తే ఇంకా మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. మీరు మొదటి నుంచి అదే కదా, అదే స్కూల్ నాకు ఫస్ట్ నుంచి కూడా. ఒకవేళ వాళ్ళకి డేట్స్ ఇస్తే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టను. నేను 24 hours పని చేస్తాను, 48 hours పని చేస్తాను, అది పక్కన పెట్టేస్తే నేను వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ఈ సినిమాకి అలా జరిగింది. నేను ఒక్కరోజు 48 hours కంటిన్యూస్ 2.5-3 days పని చేసిన రోజులు ఉన్నాయి ఈ సినిమా జరుగుతున్న టైంలో. బికాజ్ ఇది నైట్స్, నాకు డేస్ వేరే షూటింగ్లు ఉండేవి. అది డైరెక్టర్ గారికి ఎన్నడూ ఏ రోజు కూడా తెలియనివ్వలేదు నేను. సో నా పాటలు నేను పడ్డాను. బికాజ్ ఒకసారి కమిట్ అయిన తర్వాత అది వాళ్ళ హెడ్ఏక్ కాదు, అది నా హెడ్ఏక్. నేను 2 సినిమాలు కమిట్ అవుతానా, 3 సినిమాలు కమిట్ అవుతానా, వాళ్ళకి ఎలా అడ్జస్ట్ చేస్తాను అనేది నా హెడ్ఏక్, వాళ్ళది కాదు. బికాజ్ అలాగ ఒకసారి కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత మనం దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి. టీంకి అయితే ప్రాబ్లం రానివ్వకుండా చూసుకోవాలి మనం. సారీ టు ఇంటరప్ట్ యు, మీరు ఇందాక మాట్లాడుతూ నిర్మాత గారు నా కాలేజ్ ఫ్రెండ్ అని చెప్పి అన్నారు. మీకు కాలేజీలో ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఎవరు? హీరో తరుణ్ గారు. నేను తరుణ్ క్లాస్మేట్, అంటే సారీ నేను సీనియర్ ఇమ్మీడియట్ తరుణ్కి. మేమిద్దరం ఒకటే కాలేజ్. ఆయన తరుణ్ గారు, ఇంకా మరి నారా లోకేష్ గారు, మళ్ళీ ఆయన దేవేంద్ర గౌడ్ గారు అబ్బాయి వీరేందర్ గౌడ్ గారు, వీళ్ళందరూ సేమ్ బ్యాచ్. ఓకే, చాలా పెద్ద సర్కిల్ మీది. అంటే అప్పుడు ఇంటర్మీడియట్ లో నేను వాళ్ళకి సీనియర్, 1 year సీనియర్, వాళ్ళు నాకు 1 year జూనియర్. అందరం కలిసి రెగ్యులర్ గా వాలీబాల్ ఆడేవాళ్ళము, కల్చరల్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళము, కలిసి కల్చరల్స్ చేసేవాళ్ళము. ఆయన మా కాలేజ్ లో 25th anniversary-కి, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లో 25th anniversary-కి చంద్రబాబు నాయుడు గారే మాకు 25th anniversary-కి గెస్ట్. నారా లోకేష్ గారు, నేను, తరుణ్ అందరం పర్ఫామ్ చేసాం స్టేజ్ మీద ఆయన గురించి. ఆ కల్చరల్ టీమ్ లో నేను వన్ ఆఫ్ ది యాక్టివిటీస్ కి హెడ్ ఉండే. సో అందరం వీఆర్ వెరీ గుడ్ గ్రూప్. ఓకే, అంటే నా డౌట్ ఏంటంటే తరుణ్ గారు హీరో అయిన తర్వాత చాలా ఎర్లీ స్టేజ్ లోనే, అంటే ఫస్ట్ మూవీతోనే అది మామూలు సక్సెస్ కాదు. ఆయన బ్లాక్ బస్టర్ హీరో. అవును. ఆ టైంలో మీరు ఎందుకు తరుణ్ గారిని అప్రోచ్ అవ్వలేదు? యాక్చువల్లీ అంటే అప్రోచ్ అవ్వలేదంటే, టు బి వెరీ ఫ్రాంక్, సినిమా నేపథ్యం లేనప్పుడు, ఎలా సినిమాల్లోకి వెళ్ళాలో మనకు ఒక దారి తెలియనప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తాము. ఆ ప్రయత్నాల్లో ఒకానొక ప్రయత్నంలో ఎప్పుడన్నా, అంటే తరుణ్ని అప్రోచ్ అవ్వకపోవడానికి ఒక రీజన్ కూడా ఉంది. తను ఆ హిట్ కొట్టిన తర్వాత ఎంత బిజీ అయిపోయాడంటే తన గురించి తను పట్టించుకునే టైం కూడా ఉండకపోవచ్చు. ఆ టైంలో అంత బిజీ అయిపోయాడు. బికాజ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్, సంవత్సరం ఆడిన సినిమా. ఆ టైంలో అంత పెద్ద, ఆ టైంలో ఒకరిని వెళ్ళి కలవడం, ఇప్పుడు ఈ గత 15 రోజులుగా ప్రమోషన్స్ చేస్తుంటే నేనే ఎవరికి అవైలబుల్ లేను. శంబాల్ అనే సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేసి నేనే ఎవరికి అవైలబుల్ ఉండలేకపోతున్నాను. బికాజ్ ప్రమోషన్స్లో తిరుగుతూ ఉన్నాము, ఫోన్లు ఒక దగ్గర ఉంటాయి, మేము ఒక దగ్గర ఉంటాము, ఇంటర్వ్యూలు అంటున్నారు. సో అలా 1-2 సార్లు ఏమంటారు కలవడానికి ప్రయత్నించినా కుదరలేదు. ఓకే, తను కూడా హీ వాజ్ వెరీ ఎంకరేజింగ్. ఆ టైంలో ఏదన్నా అంటే, అప్పుడే తను హీరో, బట్ నేను అప్పటికి నాలో ఒక నటుడు ఉన్నాడు, నేను ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పుకునే ఏమంటారు ఈ యూట్యూబ్లు కానీ అవన్నీ లేవు కదా అప్పుడు. కరెక్ట్. సో
తనకి చెప్పాను ఒకటి 2 సార్లు ఫోన్ చేసి చెప్పాను తప్పకుండా కలుద్దాం అన్నాడు, బట్ కుదరలేదు. కుదరలేదు. హీఈస్ వెరీ ఎంకరేజింగ్, అప్పుడు ఎంకరేజింగ్, ఇప్పుడు ఎంకరేజింగ్. ఇప్పుడు టచ్ లో ఉంటారు. ఇప్పటికీ టచ్ లో ఉంటాడు, ఇప్పుడు కలిసి చాలా బాగా వెరీ వెరీ నైస్, వెరీ ఫ్రెండ్లీ ఉంటాడు. ఈజ్ అ వెరీ గుడ్, ఏమంటారు, అప్పుడు ఎలా ఉండానో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అంటే ఇంత ఎర్లీగా తరుణ్ గారి ప్రశ్న అడగాలని నేను అనుకోలేదు. కాలేజ్ టాపిక్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాం అలా. ఎందుకు అడిగానంటే ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. తరుణ్ గారు కంబ్యాక్ ఇస్తే చూడాలని చెప్పి కొన్ని లక్షల మంది. అందులో నేను ఒకటి ఒకటి మేము ఒకటే కాలేజ్, ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది, మా కాలేజ్ అనే కనెక్షన్ ఒకటి ఉంటుంది. అండ్ అంత పెద్ద సక్సెస్ చూసి చాక్లెట్ బాయ్ ఇప్పటికీ అంతే అందంగా ఉంటాడు. ఫాలోయింగ్ మాత్రం అలాగే ఉంది, అంతే అందంగా ఉంటాడు మనిషి. కానీ అదొక స్టైల్.